హాయ్ అండి. ఈవేళ వన్ పాట్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే, నేను ఎటువంటి మసాలా ఇందులో వాడట్లేదు కాబట్టి, హెల్త్ బావుండక, నోరు బాలేదు, ఏమైనా తినాలి అని అనుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా చక్కగా దీన్ని తినొచ్చు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఘీ వేసుకుంటే బావుంటుందండి దీనికి ఫ్లేవర్ అనేది. ఇలా వేసి అది మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే చిన్న వెల్లుల్లి ముక్కలు కట్ చేసి 2 కలిపి లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేగించుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా స్లైసెస్‌లా కట్ చేసి వేసి, ఒక్కటే పచ్చిమిర్చి ఏసానండి. అలా పచ్చిమిర్చి కూడా వేసి లైట్‌గా వేగాక, కొద్దిగా జీడిపప్పు, అలాగే కొద్దిగా చిన్నగా ముక్కలు కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ కూడా వేసి లైట్‌గా వేగిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. ఇవి కూడా లైట్‌గా వేగించుకోవాలి. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి. నేనిక్కడ సొంటి మిరియాల పొడేస్తున్నాను. అది కూడా వేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి స్పైసెస్ ఏమి వేయలేదు కదా! గరం మసాలా గాని ఏవి కూడా. ఈ సొంటి మిరియాల పొడి అనేది మనం అన్ని రకాల వంటల్లో వాడితే ఇది చాలా మంచి చేస్తుందండి మన ఆరోగ్యానికి. ఈ సొంటి మిరియాల పొడి మన ఛానల్‌లోనే షార్ట్ వీడియోస్‌లో చేసి పెట్టాను. ఒకసారి చూడండి. అలాగే ఇవన్నీ వేగించిన తర్వాత అలాగే నేనిక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. గ్లాస్ రైస్‌కి ఇది పాత బాస్మతి రైస్ అన్నమాట. అందువల్ల గ్లాస్ రైస్‌కి గ్లాసు ముప్పావు వాటర్ పక్కన మరిగించి పెట్టుకున్నాను. ఈ రైస్‌ని బాగా కడిగి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటర్‌ని కూడా మరిగించి పెట్టుకున్నానండి. ఈ రైస్‌ని కూడా ఇందులో వేసి అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసి లైట్‌గా వేగించాక, ఈ మరిగించిన నీళ్ళను ఇందులో వేసి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇవి పాత బాస్మతి రైస్ కాబట్టి. అదే కొత్త బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే అది గ్లాస్‌కి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక ఓ 10 మినిట్స్ పోయి ఆవిరంతా పోయిందనుకున్నప్పుడు కుక్కర్ మూతలు ఓపెన్ చేసి చూస్తే మన స్వీట్ కార్న్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి. చాలా బావుంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా, చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సెస్ కూడా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ. అలానే బీట్రూట్ రైస్ కూడా చేసి పెట్టానండి. మన ఛానల్‌లోకి వెళ్లి చూసేయండి. ఈ క్యాప్సికమ్, స్వీట్ కార్న్ రైస్, ఆనియన్ రైతా గాని, కీరా రైతాతో గాని తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.